ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ దయాన్ని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ విలువైన మాటల చేత మమ్మల్ని దర్శించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు. 2 Peter chapter 3 verse 9, The Lord is not slack concerning his promise, as some men count slackness. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాటను బట్టి దేవుడికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి మీతో దేవుడు సూటిగా ఒక మాట అడగాలని ఆశపడుతున్నాడండి. మీ వాగ్దానాలు గుర్తున్నాయా? ఏ వాగ్దానం దేవుడు మీకు ఇచ్చాడు? ఏ ప్రామిస్ చేశాడు దేవుడు? అంటే అందరికీ January 1st గుర్తొస్తుంది కదా. ఇంకా ఆ January 1st రోజు నేను ఈ ప్రామిస్ తీసుకున్నాను. మరి దేవుడు ఇంకా ఈ ప్రామిస్ని చేయలేదు. ఇప్పటికి దాదాపుగా కొన్ని నెలలు దాటిపోయింది. అయినప్పటికీ కూడా నా జీవితంలో దేవుడు వాగ్దానం నెరవేరలేదు అని చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం కదా. January 1st ఇచ్చిన వాగ్దానమే వాగ్దానం అంటారా? లేకపోతే ప్రతిరోజు కూడా దేవుడు ఒక వాగ్దానం ఇస్తూనే ఉంటాడు, మరి అది కూడా వాగ్దానం అంటారా? బైబిల్ చదువుతున్నారండి. ప్రతిరోజు దేవుడు మనకి బైబిల్ చదువుతున్నప్పుడు కూడా ప్రామిసెస్ ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం మనదేనండి. ప్రతి అధ్యాయము, ప్రతి వచనము, ప్రతి వరస మనకు దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్. మరి ప్రతిరోజు మన జీవితంలో దేవుడు యొక్క ప్రామిస్ అనేది ఫుల్ఫిల్ అవుతూనే ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే January 1st వచ్చిన వాగ్దానమే నాకు ఇచ్చిన వాగ్దానం అనుకుంటారు. కానీ కానే కాదండి. ప్రతిరోజు దేవుడు బైబిల్ ద్వారా మనతో మాట్లాడే ప్రతి మాట కూడా మనకి దేవుడిచ్చే ప్రామిసే, దేవుడిచ్చేటువంటి వాగ్దానం. అందుకనే చాలామంది ఇక్కడ మరి భక్తుని పేతురు చెప్తున్నట్లుగా మరి కొందరు అనుకుంటారంట దేవుడిచ్చినటువంటి ప్రామిస్ నా జీవితంలో ఆలస్యం జరుగుతుంది అని. కానీ అది కానే కాదు. ఎందుకు తెలుసా? దేవుడు ప్రతిరోజు మన జీవితంలో తన వాగ్దానాలు చేస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు మన జీవితంలో తన ప్రామిస్ని నెరవేరుస్తూనే ఉన్నాడు. అలా అయితే మాకు ఇచ్చిన ప్రామిస్ ఎందుకు జరగలేదండి అని అనుకుంటుంటారు కదా ఇప్పుడు. అయితే దానికి ఒక కారణం ఉందండి. మనకు అది ఆలస్యం అనిపిస్తుంది, కానీ అది దేవుడికి సరైన టైం కాదు అనిపిస్తుంది. ఇదే తేడా అనమాట. మనకన్నీ ఏమనిపిస్తుంది తెలుసా? ఈరోజు ఆలోచిస్తే ఈరోజు జరిగిపోవాలి. మనం ఏంటంటే ఇప్పుడు ఆలోచించిండేదే రేపటి వరకు జరిగితే చాలు అనుకుంటాం. కానీ దేవుడు ఆలోచించేది తరతరాల కోసం ఉంటుంది. దేవుడు ఒక ప్రణాళిక కానీ మనకి ఏదైనా ఇచ్చి బ్లెస్ చేయాలన్నా కానీ ఒక ప్రామిస్ ఇచ్చి దాన్ని మన జీవితంలో నిలబెట్టాలి అంటే దేవుడు ఎన్నో ఇయర్స్ ప్లాన్ అనేది దేవుడికి ఉంటుందండి. మనలాగా ఒక రోజు ప్లానింగ్, 2 days ప్లానింగ్ కాదు దేవుడిది. కాబట్టే నేను అనుకుంటున్నావు దేవుడు వాగ్దానం జరగడానికి, దేవుడు వాగ్దానం నా జీవితంలో నెరవేర్చడానికి ఇంత టైం తీసుకుంటున్నాడు, ఇంత ఆలస్యం చేస్తున్నాడు. కానీ అది ఆలస్యము కానే కాదు. ఆయన సంకల్పం డిఫరెంట్. ఆయన టైం ఇంకా రాలేదు కాబట్టి నీకు నాకు ఆలస్యం అనిపిస్తుంది. కానీ ఆయనకు తెలుసు ద పర్ఫెక్ట్ టైం. ఏదైనా దేవుడు చేసే ప్రతి కార్యానికి ఒక సమయం ఉంటుంది, అది పర్ఫెక్ట్గానే జరుగుతుంది. దేవుడు అబ్రహాంకి ఒక ప్రామిస్ చేశాడు, నిన్ను బట్టి నేను నీ యొక్క వంశానంతటినీ కూడా ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఆ రోజు ఇస్సాకుతోనే ఆశీర్వాదం ఆగిపోయిందా? ఆ రోజు యాకోబుతోనే ఆశీర్వాదం ఆగిపోయిందా? లేదు కదా. ఈ రోజు వరకు కూడా చూస్తున్నాం ఆ ఇశ్రాయేలు ప్రజల్ని. ఈ రోజు కూడా వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజల్లాగానే ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడికి ఎప్పుడో ప్లాన్ ఉంది. దేవుడు అబ్రహాంకి ఆ ప్రామిస్ చేసేటప్పుడే, దేవుడికి ఆ వాగ్దానం ఇచ్చేటప్పుడే దేవుడికి ఎంతో గొప్ప ఆలోచన ఉంది. అందుకని ఒక కుమారుడిని ఇచ్చినా కూడా ఎంతో బెస్ట్ కుమారుడిని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే నీ ఒక్క కుమారుని బట్టే మరి నీకు ఆకాశంలో నక్షత్రాల్లాగా కౌంట్లెస్గా నేను బ్లెస్ చేస్తాను, సముద్రంలో ఉన్న ఇసుక రేణువుల్లాగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ బ్లెస్సింగ్ చూస్తున్నాం కదండి ఈ రోజు వరకు కూడా. ఆ రోజు అబ్రహాంకి కూడా దేవుడు బిడ్డనిచ్చినప్పుడు చాలా ఆలస్యంగానే అనిపించింది. ఇదేంటి ప్రభు 100 సంవత్సరాలప్పుడు పిల్లలు ఇస్తున్నావు అని అనిపించింది. సారా అయితే ఏకంగా నవ్వింది. ఎందుకంటే తనకి స్త్రీ ధర్మం ఆగిపోయింది, ఇంకా పిల్లలు పుట్టే ఛాన్సే లేదు. అలాంటప్పుడు దేవుడు అన్నాడు నీకు పిల్లలు ఇస్తాను అన్నాడు. ఈరోజు మన జీవితాల్లో చాలాసార్లు ఇలాగే ఉంటాయి మన పరిస్థితులు. అసలు ఛాన్సే లేదు, అయ్యే అవకాశమే లేదు, ఎక్కడ కూడా పరిస్థితులు కనిపించడమే లేదు. ఎక్కడ ఎన్ని వైపుల నుంచి వెళ్ళినా అన్ని దారులు మూసుకుపోయినట్లుగానే అనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా దేవుడిచ్చిన ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వడానికి నాకు వే అనేది లేదు అని మనం చాలాసార్లు అనిపిస్తుంది. బట్ మన గాడ్ వే మేకర్, ఆయన మిరాకిల్ వర్కర్ అండి. మన దేవుడు ప్రామిస్ కీపర్. ఒకసారి ప్రామిస్ చేశారంటే
తప్పకుండా ఆ ప్రామిస్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన మిరాకులస్గా చేస్తాడు థింగ్స్. అంటే మనకు అందుబాటులో మనం అనుకున్నట్లు ఏది చెయ్యడు. కాబట్టి ఆయన వే మేకర్. అక్కడ వే లేకున్నా కూడా వే క్రియేట్ చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో వే కనిపించట్లేదేమో, కానీ దేవుడు వే క్రియేట్ చేస్తాడు. నీ జీవితంలో ఇది అవ్వదు అనుకుంటున్నావేమో, దేవుడు మిరాకల్ని క్రియేట్ చేస్తాడు. నీ జీవితంలో ఈ ప్రామిస్ జరగడానికి ఎక్కడ కూడా మరి పరిస్థితులు అనుకూలంగా లేవనుకుంటున్నావేమో, బట్ హీస్ ద ప్రామిస్ కీపర్. ఆయన ప్రామిస్ చేశాడంటే అది నెరవేరుస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు ఎప్పుడు కాదు అని నువ్వు నమ్మాలి. కాబట్టే ఆయన ఆ చేసినటువంటి ప్రామిస్ ఎప్పుడు ఆలస్యంగా ఎప్పుడు జరగదండి. అది పర్ఫెక్ట్ టైంలో జరుగుతుంది. పర్ఫెక్ట్ టైంలోనే ప్రతిదీ కూడా ఆయన చేస్తాడు. నీకు నాకు ఆలస్యం అనిపిస్తుందేమో ఈరోజు, కానీ అది ఆయన దృష్టిలో ఆలస్యం కాదు. ఓపికగా కనిపెట్టుకుందాం. ఇంకెన్ని రోజులు కనిపెట్టాలండి, ఇంకెన్ని రోజులు ఓపిక పట్టమంటారు, ఇంకా అంతా అయిపోయింది మా జీవితంలో. సేమ్ శారా కూడా అలానే అనింది, అంతా అయిపోయింది ప్రభువా, ఇంకేముంది, స్త్రీ ధర్మం కూడా ఆగిపోయింది ప్రభువా, పిల్లలు ఎక్కడి నుంచి పుడతారని నవ్వుకుంది కదా. ఈరోజు మనస్థితి కూడా అలానే ఉందేమో, అంతా అయిపోయింది ప్రభువా, ఏం లేదు, మిగిలిండేది ఏం లేదు. ఆ రోజు మరి లాజర్ విషయంలో కూడా మనం చూసినప్పుడు మార్తా మరియాలు అలాగే అన్నారు, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండింటే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు, ఇప్పుడు అంతా అయిపోయింది ప్రభువా, సమాధి చేసేసాం, 4 days అయిపోయింది, ఆ యొక్క శరీరం కూడా కుళ్ళిపోయింది ప్రభువా అని చెప్తూ ఉన్నారు. అయితే ఆ మృతుణ్ణి సైతం పునరుద్ధాన శక్తితో లేపినటువంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆలస్యం అని నీకు నాకు అనిపిస్తుంది, కానీ ఆయన కాదు. ఇది నమ్మాలి మనం. ఆలస్యం అయిపోయిందని చెప్పేసి మనం అనుకున్నాము, మార్తా మరియాలు అనుకున్నారు ఇంకా ఏం జరగదులే అని అనుకున్నారు, కానీ దేవుడి కార్యం జరగకోకుండా పోయిందా? సమాధిలో పెట్టినా కూడా దేవుడి కార్యం ఆగిపోయిందా? కుళ్ళిపోయిన ఆ యొక్క శవం అయినా కూడా దేవుడి కార్యం జరగలేదా? ఆయన ఒక్క మాట చెప్తే, లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చాడండి సజీవంగా. అంత గొప్ప దేవుడు అండి మనం సేవిస్తున్న దేవుడు. ఎందుకండి ఇంకా బాధపడుతూ కూర్చుంటారు, ఇంకెందుకు ఆలోచిస్తారు? మన జీవితాలు ఆయన చేతికి అప్పగిద్దామండి. ఆయనకు అసాధ్యమంటూ ఏది లేదు. ఆయన ఏ కార్యమైనా చేయగలిగిన శక్తివంతుడు. శారా నవ్వుతుంటే దేవుడు అన్నాడు, శారా నవ్వనేలా అంటే, అయ్యో నేను నవ్వలేదండి దేవా అని చెప్తుంది, కానీ దేవుడు చూశాడు కదా ఆమె నవ్వుతుంది. మీదటికి నెక్స్ట్ ఇయర్కి అంతా నీకు కుమారుని ఇస్తానని చెప్పి దేవుడు ఆశీర్వదించాడండి. కాబట్టి నీకు నాకు అసాధ్యం కావచ్చు, నీకు నాకు పరిస్థితులు డిఫికల్ట్ కావచ్చు, నీకు నాకు ఆయన ప్రామిస్ ఆలస్యంగా అవుతుంది, నా జీవితంలో అన్నీ అయిపోతున్నాయి, ఇంకేమి జరగదు అని నీకు నాకు అనిపిస్తుందేమో, కానీ రైట్ టైం దేవుడికి తెలుసు, ఖచ్చితంగా ఆ సమయంలో చేస్తాడు. ఇంకా దేవుడు మార్తా మరియాలు దేవుడికి కబురు పెడితే ఇంకా 2 days ఇంకా ఎక్స్ట్రాగా వెయిట్ చేసి వచ్చినాడండి దేవుడు కార్యం చేయడానికి. ఆయన ఆలస్యం చేశాడని వాళ్ళకి అనిపించింది, కానీ ఆయన కరెక్ట్ టైంకి వచ్చాడు, లాజర్ని సమాధిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి మీరు ఈరోజు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యుయేషన్స్ గుండా వెళ్తున్నారో, భయపడక దిగులు పడక, దేవుడు వాగ్దానం ఆలస్యం అవుతుందని, నా జీవితంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయిందని బాధపడకుండా, ఏ ఆలస్యం వెనక దేవుడి యొక్క గొప్ప హస్తం దాగి ఉందో ఆ గొప్ప కార్యాలని చూడ్డానికి విశ్వాస నేత్రాలతో ఓపికగా కనిపెట్టుకుందాము. దేవుడు తన వాగ్దాన విషయంలో ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు. అది పర్ఫెక్ట్ టైంలోనే మన జీవితంలో నెరవేరుతుంది అని మనం నమ్మాలండి. ఎందుకంటే దేవుడి వాక్యమే చెప్తుంది కదా, అందరం అనుకున్నట్లుగా కాకుండా. మరి దీంట్లో విశ్వాసంలో ఉండేవాళ్ళైతే ఖచ్చితంగా దేవుడి మాటను నమ్ముతారు. ఇంకా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళు, ఇంకా దేవుడు యొక్క సంపూర్ణతలోకి నడిపింపబడినటువంటి కొంతమంది ఎక్కువ శాతం అనుకుంటుంటారు, దేవుడు వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడలేదు, దేవుడి వాగ్దానం నా జీవితంలో ఆలస్యం అవుతుందని. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు, ప్రతిదీ కూడా రైట్ టైంలో చేస్తాడు. మరి ఆయన కార్యాలు చాలా గొప్పగా చేస్తాడు. ఆయన చేసేటువంటి కార్యాలు ఎవ్వరికీ అర్థం కావు, అవి ఊహకు అందనివి. కాబట్టి దేవుడి కార్యాలని మనం విశ్వసిద్దాము. మాట ఇచ్చిన దేవుడు తప్పడు. అది నీ పరిస్థితి ఎలాగా ఉన్నా కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన దేవుడు వే మేకర్, మిరాకిల్ వర్కర్, ఆయన ప్రామిస్ కీపర్. కాబట్టి ఆయన ఎంత అద్భుతమైనటువంటి దేవుడో మనం గుర్తుపెట్టుకుందాము, గుర్తు చేసుకుందాము, ఆ విధంగా జీవిద్దాము. మనం నమ్ముతారు కదా మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎప్పుడు కూడా వాగ్దానం ఆలస్యం చేయడని. విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, మరి కొందరు అనుకుంటున్నట్లుగా నువ్వు వాగ్దానం ఎప్పుడూ ఆలస్యం చేయవయ్యా. ప్రతిదీ కూడా మీకు ఒక పర్ఫెక్ట్ టైం ఉంది, ప్లాన్ ఉంది, ఆ టైంలో మీరు తప్పకుండా చేస్తారు. ఈరోజు ఎవరెవరైతే మా జీవితాల్లో ఆలస్యం జరుగుతుంది, ఇంకెప్పుడు ఇంకా పరిస్థితులన్నీ చేజారిపోయాయి అని ఆ రోజు శారా వలె, అలాగే మార్తా మరియల వలె చింత కలిగినటువంటి ప్రతి సహోదరుని ఈరోజు దర్శించి మీ అద్భుత కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నువ్వు వే మేకర్ అని, మిరాకిల్ వర్కర్ అని, నువ్వు ప్రామిస్ కీపర్ అని మేమందరం నమ్ముతున్నాము. నీ గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.